ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ రోజున సంఖ్యాకాండం 35వ అధ్యాయం నేను ఒక 4-5 వచనాలు చదువుతాను, గమనించండి. ఒక 4 వచనాలు, 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీరు యోర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. ఎంత మంచి మాట అండి ఇది. ఆశ్రయపురములు దేవుడు అన్నాడు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన తర్వాత యోర్దాను దాటి వారు ఆ కనానులోనికి ప్రవేశించిన తర్వాత ప్రభు వారికి ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఏమిటనంటే, మీరు ఆశ్రయపురాల్ని మీరు నియమించుకోవటం మంచిదన్నాడు. ఆశ్రయపురాలు ఇంగ్లీష్లో ఏమంటామంటే ద సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అని అంటాం అన్నమాట. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. వీటిని ఎలాగా నియమించమన్నాడు, ఎక్కడ నియమించమన్నాడు అని అంటే, యోర్దాను నదికి అటుప్రక్క ఒక 3, ఇటుపక్క ఒక 3, అంటే వెస్టర్న్ సైడ్ అండ్ ఈస్టర్న్ సైడ్ అన్నమాట. మీరు 14వ వచనం, అదే అధ్యాయం 35వ అధ్యాయం 14వ వచనం, వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇయ్యవలెను, కనాను దేశములో 3 పురములను ఇయ్యవలెను, అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును అని అన్నాడు. వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏమిటనంటే, ఈ ఆశ్రయపురాలు 6 పురములు మీరు కట్టుకోవాలి. యోర్దానికి తూర్పు వైపున, పడమటి వైపున, అటువైపు ఇటువైపు 3 పురాలని కట్టుకొని ఉండమన్నాడు. ఎందుకు ఈ పురాలు అని అంటే, అక్కడ మనకి పైన చదవబడినటువంటి భాగంలో వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఒకటి ఇచ్చాడు మనకి. అదేమిటనంటే, ఎవరైనా పొరపాటున ఎవరినైనా చంపితే, నరహత్య చేస్తే, ఆ వ్యక్తి ఇంకా ఎవరికి దొరకక ముందుగానే, అంటే ప్రతిహత్య చేయువాడు అని అన్నాడు అక్కడ. ప్రతిహత్య చేయువాడు అంటే ఎవరంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఒకడనమాట. ఆ చంపబడిన వాని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకడు, అతన్ని చంపటానికి అర్హత కలిగిన వాడు. అతను ఏమంటాడు, అవెంజర్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతిహత్య చేయడానికి అర్హత కలిగిన వాడు అన్నమాట, చంపడానికి అధికారం కలిగిన వాడు. అలాంటి వాడు వచ్చి చంపకముందు ఈ వ్యక్తి ఈ ఆశ్రయపురాల్లోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోతేనట వానికి క్షేమం ఉందని మాట్లాడుతున్నాడు. వాడు ఆ మరణశిక్ష తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పటి వరకు అతడు ఆ యొక్క ఆశ్రయపురాల్లో ఉండగలడు అనే మాట ఆలోచన చేస్తే, మీరు ఈ 35వ అధ్యాయం 25వ వచనాన్ని ఒక మాట మీరు గమనించండి. 25వ వచనం, అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అక్కడనే నివసింపవలెను అన్నది. ఎప్పటిదాకా వాడు ఆశ్రయపురంలో ఉండటానికి వానికి ఛాన్స్ ఉన్నదంటే, ఈ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకట. ఆ ఊర్లో, ఆ పురంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు అతడు అక్కడే ఉండవలననే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ దానికంటే ఆ ప్రధాన యాజకుడు చనిపోక ముందు తొందరపడి ఆశ్రయపురంలో నుండి వీడు బయటకు వస్తే వాడు మళ్ళీ చంపబట్టడానికి ఛాన్స్ ఉందని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. కనుక ఈ ఆశ్రయపురాలు అందుకు ఎవరైతే పొరపాటున ఆ నరహత్యకి గురైపోయినారో, నరహత్య చేశారో, వారు తప్పించుకోవడానికి, ఆ మరణశిక్ష నుండి తప్పించుకోవడానికి దేవుడు వీటిని నియమించినట్టుగా, ఈ ఆశ్రయపురాలను నియమించినట్టుగా
మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్న దేవుని బిడ్డ. అలాగే ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 26వ వచనం 27వ వచనం మనం గమనిస్తే, ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దులను దాటినప్పుడు అని అన్నాడు. చూసారా, సరిహద్దు దాటినప్పుడు, ఆ బౌండరీస్ దాటి, ఆ పురముల యొక్క బౌండరీస్ దాటి వెళ్ళినప్పుడు, నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు అని అన్నాడు. చూసారా, అంటే పొరపాటున నువ్వు తొందరపడి ఈ ఆశ్రయపురం యొక్క సరిహద్దులు దాటి వెళ్ళిపోతే ఆ నరహత్య చేసిన వాడు మళ్ళీ ఆ ప్రతిహత్య చేసేవాడు వీడిని కనుక్కొని చంపేస్తే వాడికి దోషం ఉండదన్నాడు. చంపిన వానికి, ప్రతిహత్య చేసిన వానికి దోషం వాని మీద ఉండదని మాట్లాడాడు. కనుక ఏమిటి అసలు ఈ ఆశ్రయపురాల్లో ఉన్నటువంటి గొప్ప ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తాం. అసలు ఈ ఆశ్రయపురాలు ఏమిటి అని ఆలోచన చేస్తాం. కనుక ఈ యొక్క 6 పురాలు ఏమిటో మొట్టమొదటిగా మీకు గుర్తు చేస్తాను. మీరు ఒకసారి యెహోషువ గ్రంథం తీయండి దయచేసి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం, జాషువా చాప్టర్ 20, 20వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. 7వ వచనం 8వ వచనం. అప్పుడు వాడు నఫ్తాలీయుల మన్యములోని గలిలీలో కేదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిరియతర్బాతును ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్ధాను అద్దరిని, ఎరుకోనొద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రంలో నుండి బాషానులోని గోలానును నియమించిరి. ఇప్పుడు చూసారా, ఆ 7వ వచనంలో 3 చెప్పబడ్డాయి. అలాగే 8వ వచనంలో 3 పురాలు చెప్పబడ్డాయి. ఏమిటి పురాలట? కాదేష్ ఒకటి, షెకెం ఒకటి, హెబ్రోన్ ఒకటి. ఇవేమో యోర్ధాన్ యూతల మనకు కనపడుతున్నటువంటి. తర్వాత యోర్ధాన్ అవతల మనకి 3 ఉన్నాయి. బేసెర్ అన్నాడు, రామోత్ అన్నాడు, ఆ తర్వాత గోలాన్ అనేటువంటి మాటలు ఉపయోగించబడ్డాయి. సో ఇవన్నీ కూడాను, లేకపోతే హెబ్రోన్ అనే మాట, హెబ్రోన్కి కిరియత్ అర్బా అని ఉంది. కిరియత్ అర్బా అంటారు దాన్ని, కిరియత్ అర్బా అనే మాట కూడా ఉపయోగించబడింది. సో ఈ 6 పురాలు వీటి అవంటే ఇవేమిటంటే ఆశ్రయపురాలు అని అన్నాడు అనమాట. ఈ 6 పురాలకు ఉన్నటువంటి పేరు ఏమిటంటే సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఈ 6 పురాలు కూడాను, పురములు, ఈ సిటీస్ యేసు ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి ఆ రక్షణ భద్రతకు ఇవన్నీ కూడా సూచనగా ఉన్నట్టుగా మనకు తెలియజేస్తాం. యేసు ప్రభు మనకి ఈ 6 పురాలకి సూచనగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఎలాగో నేను మీకు ఒక్కొక్కటి వివరించి మీకు చెప్తాను. దానికంటే ముందుగా ఒక 2 మాటలు మీరు తెలుసుకోవాల్సినటువంటి మాటలు ఉన్నాయి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కని మాట మనకి, పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవమును కలుగునట్లుగా కృప అపరిమితముగా విస్తరించను అన్నది ఇక్కడ. కనుక జనరల్గా పాపం చేసినోడికి శిక్ష, దట్స్ ది రూలింగ్, అంతే. అది అందరికీ ఇవ్వబడినటువంటి ఒక నియమం. కానీ దేవుని యొక్క కృప ఎంత అపరిమితముగా విస్తరించిందనంటే ఈ యొక్క నిత్య జీవాన్ని మనలో కలగ చేయడానికి, ఈ పాపానికి మరణంగా వచ్చినటువంటి ఆ శిక్ష నుండి తప్పించడానికి దేవుని యొక్క కృప అపరిమితముగా మన పట్ల వ్యవహరించింది, పనిచేసిందని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి మానవుడు, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు, కీర్తన 58వ కీర్తన 3వ వచనంలో చెప్పినట్టుగా, బై బర్త్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ సిన్ఫుల్. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అనే మాట జ్ఞాపకం చేశాడు. సో ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బై బర్త్ హ్యాస్ దిస్ సిన్ఫుల్ నేచర్, అండ్ దట్స్ వై హీ కంటిన్యూ టు సిన్ అండ్ కంటిన్యూ టు టెల్ లైస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చక్కని మాట ఉంది. అదేంటి ఆ మాట? ఏంటంటే పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే యేసు ప్రభు ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే నిత్య జీవం అన్నాడు.
అలాగే కీర్తన 9వ కీర్తన 17వ వచనంలో ఓ బ్యూటిఫుల్ మాట మనకు మాట్లాడుతున్నాడు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దాట్స్ వాట్ ఇట్ ఈస్ బీన్ డెస్టిన్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ప్రతి మానవునికి, పాపములో పుట్టినటువంటి ప్రతి మానవునికి నియమించబడింది ఏంటంటే పాతాళం. కానీ దేవుని మహాకృప చేత మన ఎడల కృప విస్తరించిన కారణాన మనకు ఆ రక్షణ, నిత్య జీవాన్ని దేవుడు మనకు కలుగజేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ ఆశ్రయపురాలు అనేది ఎలాగ కట్టబడ్డాయంటే అది కృప ద్వారా ఈ యొక్క నరహత్య చేసిన వానికి అనుగ్రహించబడినట్టుగా ఉంది. పొరపాటున నరహత్య చేసిన వానికి ఇవి ఏర్పరచబడాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. వీటికి మనుషులు ఏం చేయాల్సిన పని లేదు. మనుషులేం ఫీజు కట్టాల్సిన పని లేదు, అక్కడ రెంట్ కట్టాల్సిన పని లేదు. ఎవరైనా ఎన్ని దినాలైనా ఈ ఆశ్రయపురంలో ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ యాజకుడు చనిపోయేంత వరకు, ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు. సో ఇది ఫ్రీగా ఇవ్వబడినటువంటి ఆశ్రయం అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణ కూడా ఫ్రీగా, ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు కృప ద్వారా విశ్వాసం వలన మీరు రక్షింపబడింది దేవుని వరం, ఇది మీ వలన కలిగినది కాదంటాడు. ఇది మీ వలన కలిగినది కాదు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు అతన్ని మనకు అనుగ్రహించాడు అన్నది. కనుక ఇవంతా కూడా ఉచితంగా జరిగినటువంటి ఒక క్రియగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనకి రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఇది ప్రారంభించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క రక్షణ, ఈ నిత్య జీవం అనేది ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఒక ఆధారం అన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఆయన ద్వారా, ఆయన వలన మనకు కలిగినటువంటి ఆధారంగా మనం వీటిని తీసుకుంటున్నట్టుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తుకి మనందరిని రక్షించడానికి ఆయనకి శక్తి ఉన్నది, ఆయనకి బలం ఉన్నది. ఆయన ఆ ఏర్పాటు చేసిన వాడు ఆయనే అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవడం. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిస్తే, ఆ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవం కలిగినటువంటి వాడు అని జ్ఞాపకం చేస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. 13వ వచనంలో ప్రభు నామం బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే వెరీ బ్యూటిఫుల్ మాట ఒకటి ఏమిటనంటే 62వ కీర్తన 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 62వ కీర్తన Psalm 62 and verse 7 అక్కడ నా బలమును ఆశ్రయ దుర్గమును ఆయనే అంటాడు. బ్యూటిఫుల్గా కీర్తనాకారుడు నా ఆశ్రయము దేవుని అందే ఉన్నదని మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున నాకు ఆశ్రయం ఎక్కడ? యేసు ప్రభులో ఉంది. ఈ రోజు నాకు రక్షణ ఎక్కడ? యేసు ప్రభులో ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఈ ప్రొటెక్షన్ కానీ, ఈ సాల్వేషన్ కానీ, ఈ నిత్య జీవం కానీ ఇదంతా కూడా యేసు ప్రభునందే నేను కలిగి ఉన్నాను అనేటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ మాట. అందుకని అపోస్తల కార్యం 4:12లో ఏ నామమున మనకి రక్షణ లేదట. ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి నామాల్లో యేసు నామం తప్పితే ఇంకా ఏ నామములు మనకి రక్షణ లేదని చాలా క్లియర్గా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది దేవుని బిడ్డ. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, ఆ ప్రధాన యాజకుడు అక్కడ చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఆ ప్రధాన యాజకుడు మరణించేంత వరకు కూడా వీళ్ళకి ఆ రక్షణ అక్కడ ఆశ్రయపురంలో ఉండటానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాతనే వీళ్ళు బయటికి రాగలరు. ఎందుకంటే ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నదట. చనిపోకముందు బయటకు వస్తే వాళ్ళకి రక్షణ లేదు. ఆ ప్రతి హత్య చేసిన వాడు చూస్తే వాడు చంపేస్తాడు, వాడు చంపితే వాడి మీదకి శిక్ష రాదన్నాడు. మరి ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత బయటకు వస్తే వాడికి నిత్యమైనటువంటి విడుదల ఉందని మాట్లాడుతున్నాడు. ఎంత బ్యూటిఫుల్ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అలాగే మన యేసు ప్రభు శిలువలో మరణించుట ద్వారా మానవులందరికీ ఆ స్వేచ్ఛ వచ్చింది, ఆ రక్షణ వచ్చింది. మనం ఎంతో స్వేచ్ఛగా ఈ లోకంలో ప్రభు కోసం జీవించడానికి ఒక అవకాశం మనకు దొరుకుతుంది. అందుకనే ప్రభు అన్నాడు, ఎవడును మిమ్ముని నా నుండి సంహరింపలేడని మాట్లాడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకై నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చా, నా అంతటా నేనే నా ప్రాణము పెట్టుచున్నాడు, ఎవడు కూడా నా నుండి మిమ్మల్ని సంహరింపలేడని దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుని యొద్దకి మనము వచ్చు వారి పక్షమున ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనకి చాలా క్లియర్గా వ్రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక మనం మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఏంటంటే ఆశ్రయపురం. ఈ ఆశ్రయపురము ఇది యేసు ప్రభునకు సూచనగా ఉంటుంది. ఈ పురాలన్నీ కూడా 6 పురములు యేసు ప్రభునకు సూచనగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఇంకొక విషయం, ఈ పురాల గురించి, ఈ పురముల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఈ ఆశ్రయ పురాలన్నీ కూడాను అవి పర్వతాల మీద కట్టబడినటువంటి పురములు అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అంటే ఎత్తైనటువంటి స్థలముల్లో అవి నిర్మించబడినటువంటి పురములు అనమాట. అవి గ్రౌండ్లో కాదు, మైదానంలో కట్టబడినటువంటివి కాదు. ఎందుకు ఎత్తైన స్థలంలో నిర్మించబడినవి అంటే, ఈ నరహత్య చేసిన వాడు, పారిపోతున్నటువంటి వాడు ఆశ్రయపురాన్ని కనుక్కోవడానికి వాడు ప్రయాసపడాల్సినటువంటి అవసరత లేదనమాట. వాడికి ఈజీగా కనపడుతుందన్నమాట ఆ పురం ఎక్కడున్నా. పగటిపూట అది కనపడుతుంది, రాత్రి వేళ అది దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది కనుక ఆ వెలుగు ఎత్తైన స్థలములో ఆ పురం యొక్క వెలుగులు కనపడతాయి కనుక అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. ఇంకొక చక్కని ఏర్పాటు అక్కడ చేసిన ఏర్పాటు ఏంటంటే, ఆ పురములకు వెళ్ళేటువంటి దారి కూడా ఎంతో చక్కని స్మూత్, అది చాలా విశాలమైనటువంటి ద్వారాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవాలట. అది ఎగుడు దిగుడుగా గతుకులుగా ఉండేటువంటి మార్గంగా ఉండకూడదట. ప్రజలు చాలా సులభంగా అక్కడికి చేరుకోవడానికి, కష్టం లేకుండా అక్కడ చేరుకోవడానికి ఆ ఏర్పాటు చేయమని దేవుడు జ్ఞాపకం చేశాడు. కనుక ఫ్రీ ఫ్రమ్ ట్రాఫిక్, ఇక ఆ దారిలో ట్రాఫిక్ జామ్ అంటూ ఉండదన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా ఏ టైంలో అయినా సరే పొరపాటున నరహత్య చేసిన వాడు ఆ దినాల్లో, పాత నిబంధన కాలంలో వాడు పరిగెత్తుకొని ఈ ఆశ్రయపురాల్లోనికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందన్నాడు. ఈరోజు కూడా యేసు ప్రభు మనందరి నిమిత్తమై ఆయన ఎలాగైతే సర్పం ఎత్తబడిందో, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు బ్యూటిఫుల్గా. ఎలాగైతే మోషే సర్పాన్ని ఎత్తినాడో, ఆ సర్పాన్ని చూసిన వారు ఎలాగైతే రక్షింపబడ్డారు, అలాగే యేసు ప్రభు కూడా ఆయన ఎత్తబడుట ద్వారా, శిలువ మీద ఎత్తబడుట ద్వారా లోకమంతా కూడా ఆయన వైపు చూసి రక్షింపబడటానికి, ఆయన తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని యేసు ప్రభు కలిగిస్తున్నాడు. కనుక ఆయన దగ్గర రావడానికి, ఆ పురమునకు రావడానికి, యేసు ప్రభుని ఆశ్రయించుకోవడానికి మరి మార్గం కూడా సరళం చేయబడింది. ఆ రక్తము ద్వారా, యేసు ప్రభు కార్చిన రక్తము ద్వారా మనకి మార్గము సరళం ఆయన సన్నిధికి ధైర్యముగా రావడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇంకొకటి, నైట్ టైం కూడా వాటికి అక్కడక్కడ బోర్డ్స్ పెడతారట. మిక్లాట్ అని బోర్డు, సైన్ బోర్డ్ అనమాట. మిక్లాట్ అనే ఒక మాట, మిక్లాట్ అనే బోర్డు అనమాట. అది హీబ్రూ భాషలో రాయబడిన మాట. మిక్లాట్ అంటే అర్థం ఏంటంటే ఆశ్రయము అని అర్థం అనమాట. కనుక సైన్ బోర్డ్స్ ఉంటాయి అక్కడక్కడ, వాళ్ళు ఈజీగా ఆ మార్గం గుండా వెళ్ళి ఆశ్రయపురాన్ని చేరుకోవడానికి సైన్ బోర్డ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు. తర్వాత ప్రతి ఆశ్రయపురంకి గేట్స్ ఉంటాయి, ద్వారములు ఉంటాయండి. ఆ ద్వారములట, ఆ గేట్స్ అట ఎప్పుడు కూడా మూసివేయబట్టడానికి వీల్లేదన్నాడు దేవుడు. అలాంటి ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. కనుక ఆశ్రయపురం ద్వారాలు ఎప్పుడు తెరబడుతున్నాయి. అలాగే యేసు ప్రభు అనేటువంటి ఆశ్రయం కూడా మానవులందరి కొరకై అది ఎప్పుడు తెరవబడుతున్నటువంటి ద్వారం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొంచున్నటువంటి సమస్తమైన వారులారా నా దగ్గర రండి అన్నాడు. ఎప్పుడైనా రావచ్చు అన్నాడు, ఎవరైనా రావచ్చు అన్నాడు, ఎంతమంది అయినా రావచ్చు అన్నాడు. ఈ యొక్క రక్షణ ద్వారం, ఈ యొక్క పాపక్షమాపణ ద్వారం ఎప్పుడు ప్రభు దగ్గర తెరవబడి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో కూడా, తండ్రి ఏర్పరచబడిన వారు అందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును తృణీకరించనని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఏర్పాటు యేసు ప్రభు ద్వారా మానవులకి ఈ రక్షణ ఏర్పాటు జరిగిందో మీరు చూడండి దేవుని బిడ్డలారా. కనుక ఇది ఆశ్రయపురాలు ఎలాగైతే ఆ పాత నిబంధన కాలంలో నరహత్య చేసిన వాడికి, పాపం చేసిన వాడికి ఏర్పరచబడ్డాయో, వాడు శిక్ష నుండి తప్పించుకోవడానికి, ఈ రోజున మానవులందరూ కూడా వారి యొక్క పాప స్వభావం నుండి, పాప శిక్ష నుండి, ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోవడానికి యేసు ప్రభు అనేటువంటి ఆశ్రయం మన దగ్గర ఉందని, మనకున్నదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నేను ఈ ఆశ్రయపురాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేసినట్టుగా 6 ఆశ్రయపురాలు మీకు జ్ఞాపకం చేశాను. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే కాదేశ్ అని అన్నాడు. కాదేశ్ అన్నటువంటి ఆశ్రయపురం. ఈ కాదేశ్ అని అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధత అని అర్థం అనమాట. పరిశుద్ధత అని అర్థం అనమాట. ఇది కూడా యేసు ప్రభునకు సూచనగా ఉంటుంది.
యేసు ప్రభు కాదేశ్ అన్నటువంటి ఒక ఆశ్రయపురంగా ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడతాం. కనుక దేవుని బిడ్డలారా, అందుకనే పాపులను రక్షించడానికి ఆయనకి ఒక్కరికే హక్కు, అర్హత ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అన్నాడు. పరిశుద్ధుడు కుళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. ఆయన మరణమైనా కూడా కుళ్ళిపోలేదు, 3వ దినాన తిరిగి లేచాడని. ఆయనలో ఏ మచ్చ డాగు లేకుండా అతి పరిశుద్ధమైనటువంటి వాడుగా ఆయన జీవించినాడు, ఆయన ఉంటున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మార్క్స్ వార్తలో కూడాను వెరీ ఇంట్రెస్టింగ్గా మనం ఒక మాట చూస్తాం. 1వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడొకడు యేసు ప్రభువుని చూడంగానే వాడు ఒక చక్కని మాట అంటాడు. అపవిత్రాత్మ, వానిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ మాట్లాడుతూ ఉంటుందంటే ఏమిటనంటే, నీవు దేవుని పరిశుద్ధుడవు అని మాట్లాడుతూ ఉంటాడు. ఎంత చక్కని మాట అండి, అపవిత్రాత్మ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈవెన్ సాతానుకు కూడా తెలుసు అనమాట యేసు ప్రభు పరిశుద్ధుడు అనే మాట తెలుసు అనమాట. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు అనేటువంటి 3 పదాలు, బ్యూటిఫుల్ పదాలు ఉపయోగించాడు అక్కడ ఆ గ్రంథకర్త యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ. ఆయన పవిత్రుడని, పరిశుద్ధుడని, నిష్కలంకుడని, ఆయనలో ఏ లోపము లేదన్నటువంటి మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరు లేరండి. ఆయన వంటి పరిశుద్ధమైనటువంటి ఆశ్రయం మనకి ఎక్కడ లేదనమాట. పాపం చేసినోడికి అట్టి పరిశుద్ధమైనటువంటి ఆశ్రయం ఎవరంటే యేసుప్రభు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే. కనుక ఆయన కాదేశ్గా మన ముందుంటున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి. 2వ ఆశ్రయపురం యొక్క పేరు ఏమిటంటే షెకెం అని అన్నాడు. షెకెం అంటే అర్థం ఏంటంటే భుజము అనేటువంటి మాట. ఈ భుజం అనే మాట యేసు ప్రభుకి ఎలాగ వర్తిస్తుంది అనే మాట మనం ఆలోచన చేస్తే, ఈ భుజం అనేది ఎందుకండి మానవుడికి? ఈ భుజం ఎందుకంటే బరువులు మోయడానికి. ఇవి బరువైనటువంటి వస్తువులు భుజం మీద వేసుకొని మనం నడుస్తూ పోతామన్నమాట చాలామంది. కనుక ఇది బరువులు మోయటానికి సూచనగా ఉంటుందన్నమాట. కనుక యేసు ప్రభు కల్వరి సిల్వలో ఆయన మన పాపములన్నీ కూడా తన మీద మోసుకొనెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అనే మాట మనం చూస్తాం. ఆయన మీద మోపెను. కనుక ఆయన భుజం అనేటువంటి ఆశ్రయపురం అంటే మన యొక్క శ్రమను ఆయన భరిస్తున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్పాడు. మీరెవరు కూడా చింతించబాకండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ గురించి చింతిస్తున్నాను అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్తమైన వారు ఆ భారాన్ని తీసుకొచ్చి నా మీద వేయండి అంటున్నాడు అన్నమాట ప్రభు. కనుక ఈ ప్రభు దేనికి సూచనగా ఉంటున్నాడు అంటే, ఇక్కడ ఈవెన్ షెకెమునకు సూచనగా ఉంటున్నాడు. ఆయన మన బరువులు, మన యొక్క చింత యావత్తును, మన శ్రమ, మన కష్టము భరించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి ఒక ఆశ్రయముగా ఉంటున్నట్టుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. దట్ ఈస్ ద సెకండ్ క్వాలిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ పురానికి ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్ మనం ఆలోచన చేస్తున్నాం. 3వదిగా ఇక్కడ చెప్పబడినటువంటి పురం యొక్క పేరు ఏమిటంటే హెబ్రోన్ అనే మాట చెప్పబడింది. దానికి ఇంకొక పేరు కూడా ఉందని మీకు జ్ఞాపకం చేస్తాను, కిర్యత్ అర్బా అనేటువంటి మాట. కిర్యత్ అర్బా అనేటువంటి మాట కూడా ఉపయోగించారు. అంటే అర్థం ఏంటి? హెబ్రోన్ అంటే అర్థం ఏంటంటే సహవాసం, దేవునితో సహవాసం. కనుక దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ క్యాన్ గెట్ అ ఫెలోషిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ ఆశ్రయం ఎలాంటిదంటే దేవునితో మనకు చక్కని సహవాసాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆశ్రయం యేసు ప్రభు. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో బ్యూటిఫుల్గా ఒక మాట అంటాడు యోహాను రాసుకుంటూ, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా మన సహవాసం ఉందని మాట్లాడతాడు. చూసారా దేవుని బిడ్డలారా? కనుక ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఆ సహవాసంలోనికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే పౌలు రాస్తూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో పౌలు బ్యూటిఫుల్గా ఒక మాట అంటాడు, యేసు క్రీస్తు యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడు అని అంటాడు. ఎంత బ్యూటిఫుల్ మాట. ఈ రోజున మనం ప్రభు దగ్గరకు వచ్చామంటే, ఆయన ఎందుకోసం మనం వచ్చామంటే ఆ యేసు ప్రభుతో ఒక సన్నిహితమైనటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉండటానికి, యేసు ప్రభులోనికి మనం వచ్చినటువంటి వారం అనే మాట జ్ఞాపకం చేస్తాం. కనుక మనం ఆయనతో సహకరించాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన సమ్మతించకుండా ఎవరు కూడా ఇద్దరు కూడి నడుతురా అంటాడు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి ఉండలేరు కదా. కనుక నువ్వు ఇష్టపడి ఆయనతో ఉండటానికి
ఉండడానికి ఇష్టపడి, ఆయన సహవాసంలో ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడి నువ్వు వచ్చినప్పుడట ఇద్దరు కలిసి జీవిస్తూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ నువ్వు ముందుకు సాగటానికి ఒక అవకాశం ఉంటుంది. అక్కడ ఎంతో భద్రత ఉందని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన చిత్తంలో భద్రత ఉన్నది, ఆయన సహవాసంలో నీకు భద్రత ఉందని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనతో సహకరించుటలో నీకు భద్రత ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక మూడవ యొక్క పురము కూడా యేసు ప్రభువులకు సూచనగా ఉంటున్నటువంటి పురముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు 4వ పురం ఏంటంటే బెస్సేర్ అన్నటువంటి పురం. బెస్సేర్ అన్నటువంటి ఒక పురం పేరు జ్ఞాపకం చేశాడు. అంటే ఏంటో తెలుసా అండి, కోట అని అర్థం అనమాట. దాని పేరు ఫోర్ట్రెస్ అని అంటారు. ఆయన నా కోట అనే మాట మీరు గమనిస్తే పాత నిబంధనలో దేవుడు కోట, ఆయన మన కోట, మన దుర్గము అనేటువంటి మాట 5 సార్లు మనకి బెస్సర్ అనే మాట ద్వారా ఉపయోగించబడింది. బెస్సర్ అనే మాట పాత నిబంధనలో 5 సార్లు ఉపయోగించబడింది దేవుని బిడ్డ. ఎందుకంటే అరణ్యంలో కూడా ఆయన వారికి కోటగా, వారికి ఎంతో భద్రత ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 36వ వచనంలో రూబేను గోత్రీయులకు కూడా దేవుడు వారిని ఆ కోట అన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క పురాన్ని వాళ్ళకి అప్పచెప్పినట్టుగా మనం వాళ్ళు ఆ పురాన్ని నిర్మించవలసినటువంటి వారు అయినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఆ కోటలోనికి వచ్చారన్నమాట. యేసు ప్రభు యొక్క కోటలోనికి ప్రవేశించినటువంటి వారికి ఎంతో గొప్ప భద్రత ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఎవరు కూడా మనల్ని అపహరించలేరు. అందుకని యేసు ప్రభు అన్నాడు ఆల్రెడీ, ఎవరు కూడా మిమ్మల్ని నా నుండి అపహరింపలేడు అనే మాట మాట్లాడుతున్నాడు. అందుకనే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో చక్కని మాట ఉందనండి. ఆయన ఏంటంటే మనకట కాపరిగా మన పై విచారణ చేయువాడుగా ఉంటున్నాడు. ఆత్మల కాపరి అయిన వాని వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు అని అంటున్నాడు. ఆత్మల కాపరి ఆయన మన కోట, మన దుర్గముగా ఉండి ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇందాక మీకు గుర్తు చేస్తాను 5వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గ్రేస్ అబౌండెడ్, కృప పరిమితముగా విస్తరించను అన్నమాట. కనుక ఆయన సన్నిధికి వచ్చిన వాడి కృప ఎంత విస్తారం అంటే ఆయన భద్రత అంతగా మనకి కలుగజేస్తూ ఆ కృప మన పట్ల చూపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎంతో భద్రత ఉందండి. ఎందుకంటే మనం ఆయన అరచేతిలో చెక్కబడిన వారం. ఆయన మనల్ని తన అరచేతిలో ఉంచుకున్నాడు. ఎవరు కూడా ఆ అరచేతి నుండి మనల్ని ఎవరు కూడా అపహరింపలేడు అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు యేసు ప్రభులో ఉన్నంత వరకు నీకు ఆ భద్రత ఉంది. ఎందుకంటే ఆయన కోట, ఆయన దుర్గం, ఎవరు కూడా నిన్ను తాకలేరు అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎంత చక్కని మాట అండి ఇది. కనుక మనం ధైర్యంగా ఉండాల్సింది ఏంటంటే యేసు ప్రభులో ఉన్నంత వరకు మనకి భద్రత ఉంది. ఎవరు కూడా మన జీవితాన్ని తాకలేరు, ఎవరు కూడా మన జీవితాన్ని నాశనం చేయలేరు, సాతానుడు కూడా మనల్ని ముట్టలేడు అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడ్డాడు. అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఐదవ పురం ఒకటి ఉంది. ఏంటది? రామోత్ గిలియద్ అనే మాట ఉందండి. రామోత్ అనేటువంటి మాట, ఈ రామోత్ అనేటువంటి పదం ఇక్కడ ఉపయోగించబడి, రామోత్ అనేటువంటి పదం ఏంటంటే యాక్చువల్గా ఫుల్ నేమ్ అంటే గిలియద్, రామోత్ గిలియద్ అంటే ఇక్కడ రామోత్ అనే మాట ఉపయోగించబడి. రామోత్ అంటే అర్థం ఏంటంటే ప్రధాన యాజకుడు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ ప్రధాన యాజకుడు అని అర్థం ఇచ్చేటువంటి పురం ఇది ఎవరికి సూచనగా ఉంటుంది? యేసు ప్రభుకే. ఆయన మన ప్రధాన యాజకుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇది అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు అనే మాట కాదు ఇక్కడ. బేసిక్గా రామోత్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హై ప్లేస్ అనే మాట, ఉన్నతమైనటువంటి స్థలం. ఉన్నతమైనటువంటి స్థలం అనే పేరు అనమాట దీనికి అర్థం అనమాట. హై ప్లేస్ అంటాం మనం. అంటే పాత నిబంధనలో ఉన్నతమైనటువంటి స్థలం దేనికి సూచనగా ఉంటుందంటే ఇది ఆరాధనా స్థలాలకి సూచనగా ఉంటుందన్నమాట. కొండ, నా కోట అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఆయన ఆ ఉన్నతమైన కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నా. ఆయన ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉండేటువంటి వాడు. పర్వతముల మీదకి వెళ్ళి ఆయనకి అర్పణము అర్పించాలి అనే మాటలు మనం గమనిస్తున్నాం. మీరు పర్వతం మీద ఆయన్ని మీరు కలుసుకుంటారు అనేటువంటి మాట పాత నిబంధనలో మనం తరచుగా చూసేటువంటి మాట. ఇదేంటంటే ఆ ఉన్నతమైనటువంటి స్థలం ఆరాధనకు స్థలం అన్నమాట. యేసు ప్రభు ఆయన ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నవాడు, ఆయన అందరికంటే హెచ్చింపబడిన వాడు, ఆయన ఆరాధనకు పాత్రుడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది కాన్సెప్ట్. ఆ ఆరాధన కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే ఇప్పుడు మనం పర్వతాల మీద యెరూషలేములో ప్రభుని ఆరాధించాల్సినటువంటి అవసరం లేదనమాట. యేసు క్రీస్తులోనే మనం ఇప్పుడు ఆరాధనలో ఉండగలిగిన వారు.
ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేవారు ఆరాధించాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, వి వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఈ ఆరాధన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఓ చక్కని మాట ఏమిటంటే మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, గమనించండి. 12వ వచనం నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కాని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. ఈవెన్ పరలోకంలో కూడా అంత గొప్ప దృశ్యం, ఆరాధన దృశ్యాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువే ఈ రామోత్ అంటే ఉన్నతమైనటువంటి స్థలానికి సూచనగా ఉంటున్నాడు, ఆరాధనకు పాత్రుడుగా ఉంటున్నాడు. ఈ ఆశ్రయ దుర్గం మనకి రక్షణ ఇచ్చినవాడు, మనకి ఎంతో భద్రత ఇచ్చేటువంటి వాడు. ఈయన ఆరాధనకు పాత్రుడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ ఆశ్రయపురంలో, యేసు ప్రభుని ఆశ్రయపురంలో ఆయన్ని మనం ఆరాధించ బదులమై ఉన్నామని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బ్యూటిఫుల్ మాట. ఎందుకంటే ఆయన చేసిన దానికి కృతజ్ఞతగా మనం ఆయన సన్నిధిలో సాగిలపడి మనల్ని మనం తగ్గించుకొని ఆ పెద్దలందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆయనకి నమస్కారం చేశారంటే ఆయన ఆరాధించారనే మాట అర్థం అన్నమాట. అండ్ లాస్ట్లీ, చివరిగా ఈ ఆశ్రయపురం లాస్ట్ పురం ఏంటంటే గోలాన్ అనే మాట ఉపయోగించి. గోలాన్ అంటే ఏంటంటే ఆనందం. ఆనందం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ గొప్ప రిలీఫ్ మనకు వచ్చేసింది అనమాట, విడుదల, గొప్ప విడుదల. అంటే ఈ బంధకం నుండి, ఈ శిక్ష నుండి, ఈ భయము నుండి మనకు ఒక విడుదల వచ్చేసింది. పాప భయం నుండి విడుదల వచ్చేసి గొప్ప ఆనందం యేసు ప్రభులో, ఈ రక్షణ ఆనందం అనేది యేసు ప్రభులో మనకు అనుగ్రహించబడింది దేవుని బిడ్డలారా. కనుక కీర్తన 9:14 కూడా అదే, రిజాయిస్ ఇన్ సాల్వేషన్, రక్షణలో ఆనందించమంటాడు దేవుని బిడ్డలారా. మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా అని అంటాడు. మరణ ద్వారము గుండా ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా ఆయనే. కనుక నా హృదయం ఎంతో ఆనందంతో నిండిపోతా ఉంది, ఈరోజు ఎంతో సంతోషంతో నిండిపోతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఆయన మనకు అలాంటి ఒక గొప్ప రక్షణ ఆనందాన్ని దేవుడు మనకు కలగజేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. కనుక మనం ఈ ఆనందంలో కొనసాగవలసినటువంటి వారు, ఆత్మచేత నింపబడినటువంటి వారు, యేసుప్రభు ఇచ్చేటువంటి ఆ నిత్యమైనటువంటి ఆనందం ఆశ్రయపురం, యేసుప్రభు అనేటువంటి గోలాన్ అన్నటువంటి ఆశ్రయపురంలో మనకి నిత్యమైనటువంటి ఆనందం ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ 6 పురములు యేసుక్రీస్తులకు సూచనగా ఉంటున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఇక్కడ ఒకటి మనకి ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాత నిబంధనలో చెప్పబడిన 6 పురములకును యేసుప్రభు అనే పురానికి మరొక చిన్న డిఫరెన్స్ ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటని? ఆ పాత నిబంధనలో పొరపాటున నరహత్య చేసిన వాడు అని ఉంది అక్కడ. అంటే అతడు అనుకొని చేయలేదన్నమాట, కావాలని చేయలేదన్నమాట. హీ వాజ్ ఇన్నోసెంట్. కావాలని చేయలేదు గనక, అతడు ఇన్నోసెంట్ గనక అతడు మరణశిక్ష పొందకూడదని దేవుడు నియమించి ఏం చేశాడంటే, మీరు అట్టివానికి ఈ ఆశ్రయపురాలు మీరు కట్టి వాడిని రక్షించండి అని చెప్పాడు. బాగానే ఉంది. పొరపాటున జరిగింది అది, వాడు అనుకొని చేసింది కాదు అది. మరి అనుకొని చేసిన వాడికి ఈ పురాల్లో వాడికి స్థానం లేదు, ఈ పురాల్లో రావడానికి వాడికి హక్కు లేదు, ఈ పురాల్లోనికి ఎవరు రానిరు వాడిని. అనుకొని చేసిన వాడికి, కావాలని నరహత్య చేసిన వాడికి. మరి ఇప్పుడు యేసుప్రభు అనేటువంటి పురం ఎవరికంటే నిజంగానే అనుకొని కూడా కావాలని తప్పు చేసిన వానికి అన్నమాట. అంటే వాడు మనసాక్షి పూర్వకముగా, వాని యొక్క హృదయము వాని ఇష్టపూర్వకంగా వాడు తప్పు చేసినా సరే వానికి యేసుప్రభు అనేటువంటి ఆశ్రయపురంలో వానికి రక్షణ, వానికి భద్రత, వానికి నిత్యజీవము, కాపుదల, అన్ని సంతోషము, నిత్యమైనటువంటి ఆనందం ప్రభు అనుగ్రహిస్తున్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఇది. అప్పటికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం చూడండి. ఈరోజు నువ్వు ఎవరివో నాకు తెలియదు, కావాలని పాపానికి అప్పగించబడి
దేవునికి విరోధంగా నువ్వు తప్పు చేసినట్లయితే నువ్వు మరణ శిక్ష పొందుకోవాల్సిన అవసరం లేదు, నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు అయినటువంటి ఆశ్రయపురం నీకు ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈ పురంలోనికి నువ్వు రావాలి, యేసు పురంలోనికి రావాలి, నీ పాపాలు ఒప్పేసుకోవాలా. నువ్వు చేసిందంతా ఆయన దగ్గర ఒప్పేసుకుంటే ఆయన నిన్ను క్షమించి నీకు ఆశ్రయం ఇచ్చి నీకు కోటగా ఉండి నీతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక నీకు నిత్య జీవాన్ని ఆయన సంప్రాప్తి చేస్తాడు. ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రభులో నువ్వు జీవించడానికి నీకు ఒక అవకాశం ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.